Welcome to Emily Academy Hyderabad. This is Dr. Moses. Dear students, చాలా మంది మరి పోటీ పరీక్షల్లో ముఖ్యంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నటువంటి పరీక్షల్లో ఎంతో తెలివితేటలు ఉన్నప్పటికీ జ్ఞాపక శక్తి ఉన్నప్పటికీ ఐక్యూ ఉన్నప్పటికీ మరి ఎమోషనల్ కోషంట్ లేకపోవడం వల్ల ఉద్వేగాలపై నియంత్రణ లేకపోవడం వల్ల టెన్షన్తో అటెన్షన్ లేకుండా స్ట్రెస్కి గురై సరిగా బిట్స్ ఆన్సర్ చేయకుండా ఫ్రస్ట్రేషన్కు గురవుతుంటారు. సో ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనం ఆన్సర్స్ ఎలా చేయాలి, తెలియని ప్రశ్నలకు ఏ విధంగా మనం గెస్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైనా ఒక కాంపిటేటివ్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ పరీక్షను పోలిన నంబర్ ఆఫ్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఆ పరీక్షా కేంద్రాన్ని ఒక రోజు ముందుగానే సందర్శించాలి. ఆఫ్లైన్ టెస్ట్ అయితే ఆఫ్లైన్ పేపర్స్ బబ్లింగ్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఆన్లైన్ టెస్ట్ అయితే ఆన్లైన్ మాధ్యమంలో మౌస్ ఎట్లా ఉపయోగించాలి, ఏ విధంగా ఆన్సర్ను మనం గుర్తించాలి ప్రాక్టీస్ చేయడం వల్ల కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక క్రికెట్ మ్యాచ్కి ముందు రోజు ప్లేయర్స్ ఆ పిచ్ని సందర్శించి ఆ పిచ్ యొక్క స్వభావాన్ని పరిశీలించినట్లే మీరు కూడా మీకు వచ్చినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ను ముందుగానే మీరు సందర్శించి చుట్టూన్న వాతావరణాన్ని, క్లాస్ రూమ్ను, మరి ఆ బెంచెస్ను కూడా ఒకవేళ అవకాశం ఉంటే అబ్జర్వ్ చేసి రావాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే పరీక్ష రోజు ఉదయమే జర్నీ స్టార్ట్ చేస్తారు. పరీక్షా కేంద్రానికి లేట్గా రావడం వల్ల స్వెట్టింగ్, మరి షివరింగ్, డ్రై లిప్స్ ఇటువంటి వాటి వల్ల సరిగా పరీక్ష రాయలేకపోతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పరీక్షా కేంద్రానికి గంట ముందు ఒక్క నిమిషం లేటుగా వెళ్ళవద్దు. సో యొక్క ఎంసీక్యూ ఇది ఒక గేమ్, ఒక ఫిజికల్ గేమ్ కాదు, ఒక మైండ్ గేమ్ లాంటిది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఐటమ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? ప్రశ్న ఒక క్వశ్చన్ ఉంటుంది, దాని కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. దీంట్లో 3 డిస్ట్రాక్టర్లు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. డిస్ట్రాక్టర్స్ అంటే వికర్షణీయాలు, అంటే రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. వాటిని ఎలిమినేట్ చేయడమే గేమ్. ఇది కూడా ఒకసారి గతంలో డిఎస్సిలో ఒక ప్రశ్న అడిగారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎన్ని డిస్ట్రాక్టర్స్ ఉంటాయి? ఎన్ని ఉంటాయంటే 3. వాటిని ఎలిమినేట్ చేయాలి. మరి కరెక్ట్ ఆన్సర్ కీ ఎన్ని ఉంటాయి? సింపుల్, 3 డిస్ట్రాక్టర్స్ ఉన్నప్పుడు ఒక కరెక్ట్ కీ ఉంటుంది. సో యొక్క కరెక్ట్ కీని గుర్తించడమే ఈ గేమ్. ఎప్పుడైనా ఎంసీక్యూ పరీక్షలలో మొదట మన హాల్ టికెట్ నంబర్ను కరెక్ట్గా ఎంటర్ చేయాలి. 5 సార్లు 10 సార్లు చెక్ చేసుకోవాలి. అక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ క్వశ్చన్ పేపర్ కోడ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసిన తర్వాత ప్రశ్నలు చదువుకుంటూ రావాలి. కొంతమంది ఏరియా వైజ్గా ఆన్సర్ చేస్తుంటారు. మ్యాథమెటిక్స్ ముందు చేస్తారు, మరి హిస్టరీ ముందు చేస్తారు, జాగ్రఫీ ముందు చేస్తారు. కొంతమంది ఎడ్యుకేషన్ పేపర్ అయితే సైకాలజీ ముందు చేస్తారు, మెథడాలజీ ముందు చేస్తారు, లేక ఫిలాసఫీ ముందు చేయడానికి ట్రై చేస్తారు. అలా కాకుండా మీరు ప్రశ్నలు చదువుకుంటూ వెళ్ళాలి. మొదట ఖచ్చితంగా నేను ఆన్సర్ చేయగలను అనేటువంటి ప్రశ్నలు మీరు అది బబ్లింగ్ కానీ లేకుంటే ఆన్లైన్ టెస్ట్ ద్వారా గుర్తించడానికి ట్రై చేయాలి. ఎవరైనా కూడా 150 బిట్స్లో కనీసం ఒక 30 to 40 బిట్స్ ఖచ్చితంగా బాగా చదువుకున్న వాళ్ళు ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ క్రికెట్ భాషలో ఫుల్ టాస్లను 4లుగా కొట్టి ఒక గౌరవపదమైన స్కోర్ చేసి మన ఆత్మవిశ్వాసాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను మరి పెంపొందించుకోవడం. కొంతమంది ఏం చేస్తారంటే కష్టమైనటువంటి విభాగాలు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ విభాగాలు కానీ, తమకు సరిగా రానటువంటి మెథడాలజీ కానీ, సైకాలజీ లాంటి ఏరియాస్ ఆన్సర్ చేసి ఆ బౌన్సర్స్ లాంటి బిట్స్, అప్లికేషన్ బిట్స్కు ఆన్సర్ చేయలేక ఫ్రస్ట్రేషన్కి గురవుతుంటారు. ఎప్పుడైనా కూడా ఆన్సర్ చేసేటప్పుడు నోన్ టు అన్నోన్, ముందు తెలిసిన బిట్స్ ఆన్సర్ చేయాలి. ఆ తర్వాత 1 కరెక్టా 2 కరెక్టా ఇటువంటి బిట్స్ కూడా ఆన్సర్ చేసిన తర్వాత దాదాపుగా 150 ప్రశ్నలలో ఒక 50 నుంచి 60 ప్రశ్నలు మనకు తెలియని ప్రశ్నలు ఉండొచ్చు. కొన్ని సందర్భాలలో పేపర్ ఈజీగా ఉంటే ఒక 20 to 30 బిట్స్ మనకు తెలియని ప్రశ్నలు ఉండొచ్చు. వాటికి ఆన్సర్ చేసేటప్పుడు నేను గతంలో కొన్ని టెక్నిక్స్ చెప్పాను, వాటికి కంటిన్యూగా ఈరోజు మరికొన్ని టెక్నిక్స్ చెప్తాను. ఈ టెక్నిక్స్ ఎప్పుడు వాడాలంటే మీకు ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో
ఏ ఆప్షన్ కూడా మీకు తెలియనప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకటి బబ్లింగ్ చేసే బదులు నేను చెప్పినటువంటి టెక్నిక్స్ ఉపయోగిస్తే మీరు బాగా కష్టపడి చదివారు కాబట్టి మీ కష్టంతో పాటు కొంత లక్ ఫ్యాక్టర్ కూడా, అదృష్టం కూడా కలిసి రావడానికి అవకాశం ఉంది. అంతేగాని ఈ టెక్నిక్స్ ఉపయోగపడతాయా ఉపయోగపడవా? సో గతంలో 25 సంవత్సరాల కోచింగ్ అనుభవంతో నేను చెప్పినటువంటి టెక్నిక్స్ కొంతమంది ఉపయోగించారు, సక్సెస్ అయ్యారు. ఏమి చదవకుండా, ఏం ప్రిపేర్ కాకుండా కేవలం ఈ టెక్నిక్స్తోనే నువ్వు పరీక్షలో విజయం సాధించాలంటే సాధ్యం కాదు. కష్టపడి చదివి ఒక 150 బిట్స్లో ఒక 75 బిట్స్ చేసిన తర్వాత, ఒక 100 బిట్స్ చేసిన తర్వాత ఈ టెక్నిక్స్ వాడితే వీటికి అదనంగా కొన్ని బిట్స్ కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక ఆప్షన్ ఎంపిక చేసుకుంటే అది కరెక్ట్ కావడానికి స్టాటిస్టిక్స్ ప్రకారం 25% అవకాశం ఉంటుంది. దానిలో ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటే ఈ 3 ఆప్షన్స్లో బిట్ కరెక్ట్ కావడానికి స్టాటిస్టిక్స్ ప్రకారం 33.3% కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటే ఈ 2 ఆప్షన్స్లో నువ్వు ఆన్సర్ చేసిన బిట్ కరెక్ట్ కావడానికి 50% ప్రాబబిలిటీ ఉంటుంది. ఈ విధంగా ఎలిమినేషన్ మీరు చేసుకోవాలి. ఎలిమినేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు క్లాసులో నేను చెప్తాను. నోట్స్ రాసుకుంటూ వినడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా డిఎస్సి లాంటి పరీక్షలో, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన పరీక్షలో, మరి డిప్యూటీఓకి సంబంధించిన పరీక్షలో, అది ఎడ్యుకేషన్ కావచ్చు, మరి రేపు సండే జరగబోయేటువంటి గ్రూప్ 1 పరీక్ష కావచ్చు, డేటా అడుగుతూ ఉంటారు. డేటాలో కనిష్ట సంఖ్య ఎంత, గరిష్ట సంఖ్య ఎంత, హైయెస్ట్ వాల్యూ, లోయెస్ట్ వాల్యూ అడుగుతుంటారు. అట్లాంటప్పుడు మీకు ఆ డేటా గురించి ఐడియా లేనప్పుడు ఏదో ఒక ఆప్షన్ పెట్టి రాకుండా నేను చెప్పేటువంటి టెక్నిక్ ఫాలో కాండి. ఈ టెక్నిక్ పేరేం పేరంటే ఎలిమినేట్ ఎక్స్ట్రీమ్స్ హైయెస్ట్ లోయెస్ట్. ఇచ్చినటువంటి ఆప్షన్లో హైయెస్ట్ నెంబర్ ఎంత, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, హైయెస్ట్ నెంబర్ ఎంత 11 ఎలిమినేట్ చేయి, లోయెస్ట్ నెంబర్ ఎంత 6 అది కూడా ఎలిమినేట్ చేయి. 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తే ఈ బిట్ కరెక్ట్ అవడానికి అవకాశం ఉంది. 50% ప్రాబబిలిటీ ఆఫ్ గెస్సింగ్ కరెక్ట్ ఆన్సర్ కావడానికి అవకాశం ఉంది. ప్రశ్న ఏంటంటే ద నంబర్ ఆఫ్ సబ్ టెస్ట్ ఇన్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య, ఉప పరీక్షల సంఖ్య నిజానికి అయితే 8. నంబర్ 8 గుర్తుపెట్టుకోండి. ఈ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ను రూపొందించినది జార్జ్ కే బినెట్, హెరాల్డ్ సీషోర్, తర్వాత వెన్మెన్. ఇది డిఏటి రూపొందించింది. సో ఇక్కడ అడిగిన ప్రశ్న డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో గల ఉప పరీక్షల సంఖ్య. ఎవరైనా సైకాలజీలో ఇది చదువుకొని ఉంటే ఆన్సర్ చేస్తారు. ఒకవేళ ఏం తెలియని పరిస్థితుల్లో నేను చెప్పిన టెక్నిక్ ఫాలో కండి. ఎలిమినేట్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఇచ్చిన దత్తాంశంలో కనిష్ట సంఖ్య, గరిష్ట సంఖ్య, హైయెస్ట్ వాల్యూ, లోయెస్ట్ వాల్యూ ఎలిమినేట్ చేయండి. ఇక్కడ ఆన్సర్ 8 అవుతుంది. ఇంకొక ప్రశ్న గమనిద్దాం. ఇన్ ఏ ప్రైమరీ స్కూల్ దెర్ ఆర్ 70 pupils. యాజ్ పర్ RTE 2009 నంబర్ ఆఫ్ టీచర్స్ టు బి అపాయింటెడ్ ఈజ్. ఒక ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నియమించబడవలసిన ఉపాధ్యాయుల సంఖ్య. మీకు తెలుసు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో మొత్తం 7 చాప్టర్స్ ఉన్నాయి, 38 సెక్షన్స్ ఉన్నాయి, 68 సబ్సెక్షన్స్ ఉన్నాయి. సో వీటితో పాటు ఒక షెడ్యూల్ ఉంది. మరి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులు ఎంతమంది ఉండాలి? మీరు ఈ టాపిక్ చదవలేదు అనుకుందాం, మీకు ఆన్సర్ తెలియదు, అప్పుడు ఈ టెక్నిక్ ఫాలో కండి. ఎలిమినేట్ ఎక్స్ట్రీమ్స్. ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ట్రీమ్స్ ఏంటి? కనిష్ట సంఖ్య ఎంత? 2 ఎలిమినేట్ చేయండి. గరిష్ట సంఖ్య ఎంత? ఇక్కడ 5, ఇది కూడా ఎలిమినేట్ చేయండి. ఆన్సర్ ఈ రెండిట్లో ఉండడానికి అవకాశం ఉంది. సాధారణంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం 60 మంది లోపు విద్యార్థులు ఉంటే
ఉపాధ్యాయుల సంఖ్య 2 ఉండాలి. ఖచ్చితంగా పాఠశాలలో 60 మంది విద్యార్థుల లోపు ఉంటే ఉపాధ్యాయులు గరిష్టంగా ఎంతమంది ఉండాలంటే 2 ఉండాలి. స్టూడెంట్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు, 10 మంది అయినా ఉండొచ్చు, 20 మంది అయినా ఉండొచ్చు, 25 మంది అయినా ఉండొచ్చు. 60 మంది లోపు విద్యార్థులు ఉన్నప్పుడు పాఠశాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండరాదు, సింగిల్ టీచర్ స్కూల్స్ ఉండరాదు. గతంలో 1980 దశకంలో మనకు ఈ యొక్క ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకంలో భాగంగా 2 తరగతి గదులు 2 టీచర్లు ఉండాలి. అదే విద్యా హక్కు చట్టం 2009 కూడా చెప్తుంది. సో ఈ క్రమంలో 2 ఉండాలి. అడిగిన ప్రశ్న ఏంటి ఇక్కడ? ఒక ప్రాథమిక పాఠశాల 70 మంది విద్యార్థులు ఉన్నారు అంటే 61 నుంచి 90 మంది విద్యార్థులు ఒక పాఠశాలలో ఉంటే ఈ 2కు 2 టీచర్లకు +1 ఇంకొక టీచర్ అదనంగా ఉండాలి. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 3 టీచర్లు. కనుక ఒకవేళ ఈ డేటా మీకు తెలియనప్పుడు కనిష్ట సంఖ్య గరిష్ట సంఖ్య తీసివేస్తే 2 ఆప్షన్స్ మిగులుతాయి. వాటిలో ఏదో ఒకటి ఆన్సర్ చేస్తే ఆ ఆన్సర్ 50% కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. మనం డిస్కస్ చేస్తున్నాం ఒక మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్లో ఆన్సర్ తెలియనప్పుడు ఏ టెక్నిక్స్ ఫాలో కావాలి. ఈరోజు ఒక టెక్నిక్ చెప్తున్నా, ఎలిమినేట్ ఎక్స్ట్రీమ్స్, హైయెస్ట్ లోయెస్ట్ వాల్యూస్ మనం ఎలిమినేట్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక ప్రశ్న గమనించండి. ఆట సమయంలో ఫుట్బాల్ జట్టులోని క్రీడాకారుల సంఖ్య. ఎట్ ద టైమ్ ఆఫ్ ప్లే ద నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ఏ ఫుట్బాల్ టీమ్ ఈజ్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 11. ఫుట్బాల్లో కానీ క్రికెట్లో కానీ క్రీడాకారుల సంఖ్య 11 ఉంటుంది. ఇక్కడ కనిష్ట సంఖ్య ఎంత? 9 ఎలిమినేట్ చేసుకోవాలి. గరిష్ట సంఖ్య ఎంత? 13 ఎలిమినేట్ చేసుకోవాలి. అప్పుడు ఆన్సర్ 11 అయినా కావచ్చు, 10 అయినా కావచ్చు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆట సమయంలో ఫుట్బాల్ జట్టులోని క్రీడాకారుల సంఖ్య 11 అనేటువంటిది ఆన్సర్. మరొక ప్రశ్న, మొదలియార్ కమిషన్ ప్రకారం లక్షాత్మక ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ గరిష్టంగా ఎంత శాతం ఉండాలి? మీకు తెలుసు 1952లో మొదలియార్ కమిషన్ వచ్చింది. మొదలియార్ కమిషన్కు మరొక పేరు సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ భారతీయ పరీక్షా విధానంలో ఎగ్జామినేషన్ సిస్టంలో కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనలలో ముఖ్యమైనది వ్యాసరూప ప్రశ్నలు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ స్థానంలో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువగా చేర్చాలి. మరి కనిష్టంగా 15%, గరిష్టంగా 40% వరకు ఈ లక్షాత్మక ప్రశ్నలను పరీక్షా విధానంలో ప్రవేశపెట్టాలి. మరి భారతదేశాన్ని సందర్శించిన అమెరికా దేశానికి చెందిన చికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్ బెంజమిన్ ఎస్ బ్లూమ్ కూడా సబ్జెక్టివిటీ తగ్గించాలంటే, వ్యక్తినిష్టత తగ్గించాలంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ స్థానంలో ఆబ్జెక్టివిటీ ఉండే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువగా చేర్చాలని సూచించారు. ఈ క్రమంలో ఈ ప్రశ్న వచ్చింది. మీకు ఈ డేటా పైన అవగాహన లేదు. అప్పుడు నేను చెప్పిన టెక్నిక్ ఏంటంటే ఎలిమినేట్ హైయెస్ట్ లోయెస్ట్ వాల్యూస్. అడిగిన ప్రశ్న గరిష్టంగా ఎంత శాతం ఉండాలి? గరిష్టంగా ఎంత శాతం ఉండాలన్నప్పుడు కనిష్ట సంఖ్య ఎప్పుడు కూడా ఆప్షన్స్లో ఇచ్చే అవకాశం లేదు, అది ఎలిమినేట్ చేసుకోండి. గరిష్టంగా అన్నప్పుడు ఇచ్చినటువంటి డేటాలో గరిష్ట సంఖ్య ఎంత? 60%, అది కూడా ఎలిమినేట్ చేసుకోండి. ఈ రెండింటిలలో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందంటే, ఎప్పుడైనా గరిష్ట సంఖ్య అని అడిగినప్పుడు గరిష్ట సంఖ్య కన్నా ఒకటి తక్కువగా ఉండేది తీసుకోండి. ఆన్సర్ 40. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా ఒక డేటా ఇచ్చి దీంట్లో గరిష్ట సంఖ్య గరిష్ట శాతం అన్నప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్లో హైయెస్ట్ నంబర్ కన్నా ఒకటి తక్కువగా ఉండేది తీసుకోండి. ఒకవేళ ఇదే ప్రశ్న మార్చి మొదలియార్ కమిషన్ ప్రకారము ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ లక్షాత్మక ప్రశ్నలు కనిష్టంగా లోయెస్ట్ ఎంత ఉండాలి అని అడిగినప్పుడు ఇక్కడ కనిష్ట సంఖ్య కరెక్ట్ కాదు, గరిష్ట సంఖ్య కరెక్ట్ కాదు, ఇంకా 2 మిగిలినాయి. 15 40. ఎప్పుడైనా కనిష్ట అడిగినప్పుడు కనిష్ట సంఖ్య కన్నా ఎక్కువ ఉండేది ఆ డేటాను మనం ఆన్సర్ చేయాలి. గరిష్ట అన్నప్పుడు గరిష్ట సంఖ్య కన్నా తక్కువ ఉండేది తీసుకోవాలి. కనిష్ట సంఖ్య అంటే కనిష్ట సంఖ్య కన్నా ఎక్కువ ఉండేది ఆన్సర్ తీసుకోవాలి. ఈ వీడియో రిపీట్ చేసుకుంటూ ఈ టెక్నిక్ మీరు ఈ పోటీ పరీక్షలను ఉపయోగించండి. కండిషన్స్ అప్లై.
ఎప్పుడైనా మనకు కోల్డ్ వచ్చినప్పుడు సెట్రిజన్ వాడతాం. నేను రోజు సెట్రిజన్ వాడతానంటే అది మంచిది కాదు. మరి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు డోలా వాడతాం. ఫీవర్ వచ్చినప్పుడు మాత్రమే ఆ ట్యాబ్లెట్ వాడాలి. నేను ఇచ్చేటువంటి టెక్నిక్స్ కూడా మీరు అన్ని బిట్స్ ఆన్సర్ చేసిన తర్వాత ఏదో ఒక ఆప్షన్ పెట్టే బదులు ఈ టెక్నిక్స్ ద్వారా కొద్ది వరకు మీరు ఆ సమస్యను అధిగమించవచ్చు. గెస్సింగ్ కరెక్ట్ కావడానికి అవకాశం ఉందని మాత్రమే చెప్తున్నాను. కనుక డియర్ స్టూడెంట్స్, ఈ టెక్నిక్ను మీరు ఎప్పుడైనా డేటా బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఉపయోగించి మంచి మార్కులు సాధించి మీరు జాబ్ పొంది మీ సోషియో ఎకనామిక్ స్టేటస్ డెవలప్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే డాక్టర్ మోజెస్ ఎమిలియన్ మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే గతంలో నేను 200కు పైగా వీడియోస్ సైకాలజీ పైన, ఎడ్యుకేషన్ పైన, పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ పైన, మెథడాలజీ పైన తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ అప్లోడ్ చేశాను. అవి మీరు చూడవచ్చు. భవిష్యత్తులో నేను అప్లోడ్ చేయబోయేటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ కావచ్చు, ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ కావచ్చు, కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కావచ్చు, మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే వెంటనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓ డియర్ స్టూడెంట్స్, ఎప్పుడైనా జాబ్ రావాలంటే 3 ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉండాలి. మొదటిది ఐక్యూ, ఇంటెలిజెంట్ కోషంట్. మెమరీ పవర్ ఉండాలి, రీజనింగ్ ఎబిలిటీ ఉండాలి, హయ్యర్ ఆర్డర్ థింకింగ్ ఉండాలి. ఐక్యూ ఉన్నంత మాత్రాన ఉద్యోగం రాదు. ఈక్యూ కూడా ఉండాలి, ఎమోషనల్ కోషంట్. ఎమోషనల్ కోషంట్ అంటే అర్థం ఏంటంటే మన ఎమోషన్స్ను మనం కంట్రోల్ చేసుకోగలగడం. నెగటివ్ ఎమోషన్స్, స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, యాంగర్ కానీ, ఎన్వీ కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, వీటిని కంట్రోల్ చేసుకోగలగడమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఐక్యూ ఉండి ఈక్యూ లేకపోతే జాబ్ రాదు. సో ఈక్యూ ఉండి కొంతమందికి ఎస్క్యూ ఉండదు. ఎస్క్యూ అంటే అర్థం ఏంటంటే సోషల్ కోషంట్. సో సోషల్ కోషంట్ అంటే అర్థం ఏంటంటే ఒంటరిగా చదివే బదులు చిన్న చిన్న గ్రూప్స్లో చదవండి, 2-3 కలిసి చదవండి. రోజులో కొద్దిసేపు లైబ్రరీలో ఒక 5 గంటలు చదివితే 1 గంట లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి చదువు. సోషల్ ఇంటరాక్షన్ అనేది డెవలప్ చేసుకో. ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ద్వారా నీ యొక్క కంటెంట్ డెవలప్ చేసుకో. సో ఐక్యూ, ఈక్యూ మరియు ఎస్క్యూతో మీరు భవిష్యత్తులో సక్సెస్ కావాలని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.